ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, అక్టోబర్ 21 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. వ్యాఖ్యాన అంశం క్షమాపణ. వ్యాఖ్యాన అంశం క్షమాపణ. వ్యాఖ్యానం: ఆయన అనుగ్రహించు క్షమాపణ ఆయన జాలి మీద ఆధారపడింది. అంతేకాదు, ఆ జాలి దృష్టాంతంగా క్రీస్తులోనే దృశ్యమైంది. కనుక క్రీస్తు లేకుండా క్షమాపణ కలగదు. క్రీస్తు బయలుపరచబడక ముందు బలులు అర్పించబడ్డాయి. ఆ బలుల రక్తాన్ని బట్టి ఆ పాత భక్తులు క్షమాపణ పొందారు. రక్తం దానిలో ఉన్న ప్రాణాన్ని బట్టి ప్రాయశ్చిత్తం చేయును. బలిపీఠం మీద పోయిటకై దానిని మీకిచ్చి తిని అని లేవియకాండం 17వ అధ్యాయం 11, 12 లేఖనాల్లో స్థాపించబడింది. ఇప్పుడైతే క్రీస్తు తానే మన ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలోని శాంతికరమైన మాట ఇదే. ఆయన రక్తము వలన మనకిప్పుడు క్షమాపణ కలుగుతూ ఉంది. అయితే బహుగా క్షమించును అని వచనం అంటోంది. దీని భావం ఏంటి? బహుగా ఉన్న క్షమాపణలో ఉండతగిన గుణలక్షణాలు ఏంటంటే, 1, ప్రతి పాపము నుండి విడుదల వంటి క్షమాపణ కలిగే క్షమాపణే బహుగా ఉన్న క్షమాపణ. ఇప్పుడు క్రీస్తు ఇచ్చే క్షమాపణ ఇటువంటిది. అపరాధాలన్నింటి నుండి విడిపించు క్షమాపణ క్రీస్తు ఇచ్చేది. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 14, 15 వచనాలు చూడండి. ఇక 2వది, ఇట్టి క్షమాపణ నొందినవాడు తిరిగి యథావిధిగా పాపంలో పడకుండా తగిన ఏర్పాటుతో సమకూడిన క్షమాపణే బహుగా ఉన్న క్షమాపణ. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. 3వదిగా, క్షమించిన పాపములు తిరిగి లెక్కలోకి రాకుండా పోవాలి. ఇట్టి పూర్ణమైన క్షమాపణే బహు గొప్ప క్షమాపణ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం, అలాగే 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. సహోదరుడు సైలస్ ఫాక్స్ శుభములతో వందనాలు.